మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. ఒక్కొక్కడిని ఏరటానికి ఖచ్చితంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో వస్తాం. ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు. ఏరతాం. నేను కెమెరాల పరంగా చెప్తున్నా, ఒక్కొక్కడిని ఏరతాం. నేనే బాధ్యత తీసుకుంటా. బుర్రలు ఎలా ఉందిరా మీ ఆలోచనలు ఏంట్రా అంటే, నాకేమో చీర కడతారు అంటే చీర కట్టుకునే ఆడదంటే మీకు చులకన. మేము గాజులు వేసుకొని గాజులు వేసుకునే ఆడవాళ్ళంటే మీకు చులకన. అది ఇన్సల్ట్ కింద చూస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము గాజులు వేసుకొని ఉన్నామా అంటే ఏమనుకుంటున్నారంటే, ఇంక మీ కార్యకర్తలు ఎలా చూస్తారు మిమ్మల్ని? లంగా గాడివా అంటారు. అంటే లెహంగాలు వేసుకునే ఆడవాళ్ళంటే మీకు చులకన. మళ్ళీ చెప్తున్నావు, నేనే ఒక కమిటీని ఫామ్ చేసి మొత్తం ఏరతాం, ఇంక్లూడింగ్. వీళ్ళంతా ఏంటంటే లెఫ్ట్ వింగ్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ప్యూర్గా భారతదేశంలో హిందుత్వాన్ని వ్యతిరేకించే వ్యక్తులు. ఇందులో నో డౌట్. ఎందుకంటే వీళ్ళు చేసే వీడియోలు కానీ, వీళ్ళ భావాజాలం కానీ బీజేపీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా, అలాగే హిందుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే ఉంటుంది. దాన్ని కనుక ఎవరైనా క్వశ్చన్ చేశారనుకో, వాళ్ళ మీద వీళ్ళు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి, అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలను పెట్టి వాళ్ళ మీద అటాక్ చేయటము, వాళ్ళని టార్గెట్ చేయడము చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ జోసెఫ్ బచ్చలకూర అలియాస్ రావణ్ అలియాస్ ప్రశ్న. వీడేంటంటే వీడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు ప్రతి ఒక్కరిని. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిది పట్టుకోకపోతే వీడికి అసలు ఆ రోజే ఉండదు. వీడనే కాదు, అక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పవన్ కళ్యాణ్ గారే టార్గెట్. ఎందుకు అంటే ఆయన హిందుత్వము, సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడిండు కాబట్టి. అలాంటి వ్యక్తి హిందుత్వం గురించి మాట్లాడితే జనాలందరూ మోటివేట్ అయ్యి ఆలోచించే తత్వం పెరుగుతుంది. అరే నిజంగా హిందువులకి అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే ముస్లిమ్స్లో యూనిటీ ఉంది, క్రిస్టియన్స్లో యూనిటీ ఉంది, కానీ హిందువుల్లోనే యూనిటీ లేదు. వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది చెల్లాచెదురుగా ఉండడం వల్ల హిందువులకి ఎలాంటి ప్రయారిటీ ఉండదు. వాళ్ళ టెంపుల్స్ మీద అటాక్ జరిగినా, లేకపోతే వాళ్ళ మీద అటాక్ జరిగినా కనీసం మాట్లాడే వ్యక్తే ఉండదు. అదే ఒక ముస్లిమో ఒక క్రిస్టియనో జరిగితే వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా యూనిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి హజ్ యాత్రలని, గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ అన్నీ మ్యాక్సిమం వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ పండగలకు ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళ పండగలకు ఎలాంటి పోలీస్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఎలా కోరుకుంటే అలా గవర్నమెంట్ వాళ్ళకి కోఆపరేట్ చేస్తుంది. కానీ హిందువుల పండగలకు వచ్చినా, హిందుత్వానికి సంబంధించిన ఏదైనా ఆచార వ్యవహారాలకు వచ్చినా ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే హిందూ ఓట్ బ్యాంక్ అనేది యూనిటీ ఉండదు కాబట్టి, అది రాజకీయ నాయకులకు తెలుసు కాబట్టి ఇలా హిందువులను కానీ హిందుత్వాన్ని కానీ చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే హిందూ దేవుళ్ళ గురించి చాలా ఈజీగా మాట్లాడేస్తారు అనమాట. హిందూ దేవుళ్ళని కానీ అది రాజకీయ నాయకులు అవ్వచ్చు, అలాగే ఇలాంటి లెఫ్ట్ వింగ్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, తులసి చంద్ అవ్వచ్చు, అలాగే జోసెఫ్ అలియాస్ ప్రశ్న వీళ్ళు అవ్వచ్చు, అలాగే లెఫ్ట్ వింగ్ సంబంధించిన ప్రతి ఒక్కరికి హిందూ దేవుళ్ళు అంటే చిన్న చూపు. వాళ్ళని ఎలా అయినా టార్గెట్ చేయాలి, వాళ్ళని ఈజీగా వాళ్ళని క్వశ్చన్ అనేస్తారు అనమాట. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మాట్లాడితే ఆయనకున్న ఫేమ్కి, ఆయనకున్న ఇమేజ్కి ఆయన మాటలు జనాలు వింటారు. కాబట్టి విని ఆలోచించే ఆలోచన తత్వం పెరుగుతుంది. హిందువులో యూనిటీ పెరిగితే అది ఈ దేశంలో ఉన్న లెఫ్ట్ భావజాలానికి కానీ, క్రిస్టియన్స్కి కానీ, ముస్లిమ్స్కి కానీ నష్టం కలుగుతుంది. ఎందుకంటే హిందువులు యూనిటీగా ఉండి హిందూ ఓట్ బ్యాంక్ అంతా సాలిడ్గా ఒకరికే పడితే వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు తప్పితే మైనారిటీలుగా ఉన్న వాళ్ళు చెప్పింది చెయ్యరు. సో ఇదంతా అర్థం చేసుకొని కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్ చేస్తే, అంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తినే మేము టార్గెట్ చేసి ఆయనకి కుటుంబ పరంగా వాళ్ళ పిల్లల్ని, ఆయన్ని, భార్యని అన్ని విధాలుగా కించపరిచేలాగా మాట్లాడే హీనంగా చేశారు. సో అలాంటి వ్యక్తి మళ్ళీ ఇంకా రాడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఇంత ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి తట్టుకోలేకపోయింది కాబట్టి ఆయన మేము టార్గెట్ చేసి విచ్చలవిడిగా మాట్లాడతాము. ఆయన గురించి ఆయనకి నోటుకు వచ్చింది మాట్లాడతాము. ఆయనే తట్టుకోలేకపోయిండు. మీరెంత అని చెప్పి రేపొద్దున ఎవరైనా మళ్ళీ హిందుత్వం గురించి మాట్లాడితే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించాలని లెఫ్ట్ వింగ్ సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఏది జరిగినా అది పవన్ కళ్యాణ్కి అంటగడతారు. ఏది జరిగినా అది పవన్ కళ్యాణ్కి అంటగడతారు. అంతే. అది పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే ఆయన హిందుత్వం గురించి మాట్లాడుతాడు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతాడు, అంతే. సో నేనేమంటా అంటే హిందువులు అనేవాళ్ళు యూనిటీగా ఉండడం నేర్చుకోండి. యూనిటీ అనేది కంపల్సరీ. మీ ఓటు వెళ్ళేటప్పుడు మన హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులకి మనం ఓటు వేస్తున్నామా లేదా, అలాంటి వ్యక్తులకే వేయండి తప్పితే ఎవరైతే సెక్యులరిజం అని చెప్పేసి పాట పాడుతూ మైనార్టీలుగా ఉన్న వారిని మెజారిటీ చేసి హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని ఈ దేశంలో లేకుండా చేసే ప్రయత్నం చేసే వాళ్ళకి ఓటు వేయకండి. ఎందుకంటే వాళ్ళకి ఓటు వేయాల్సిన అవసరం లేదు. మీ ధర్మాన్ని, మీ క్షేమాన్ని చూడని వాళ్ళకి మీరు ఎందుకు ఓటు వేయాలి? అవసరం లేదు కదా.
కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, హైప్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ని మీరు ఎంత షేర్ చేస్తే అంత ప్లస్ అవుతుంది. ఎందుకంటే హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళు మన దగ్గర చాలా తక్కువ ఉన్న వాళ్ళ ఛానల్ని యూట్యూబ్ అల్గోరిథం అనేది ఇలాంటి వీడియోస్ని పుష్ చేయదు. సో మనమే ఎక్కువ హైప్ చేసుకొని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటే ఇది ఇంకా కొంతమందికి రికమెండ్ చేయబడుతుంది, చాలా మందికి అవగాహన పెరుగుతుంది. సో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.